వీడియో. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 ఫేజ్ 2 రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్. అప్లై చేసుకోండి వెంటనే. దీనికి కీ హైలైట్స్ చూసుకుంటే మీకు ఎలిజిబిలిటీ మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టైపెండ్ వచ్చేసి మీకు 5,000 ఉంటుంది మంత్లీ అండ్ 6,000 మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి మీకు 12 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు pminternship.mca.gov.in ఈ వెబ్‌సైట్‌కి మీరు లాగిన్ అయ్యి పైన మీకు యూత్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుందన్నమాట. అది మీరు క్లిక్ చేసుకొని మీరైతే రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోవాలి. దీనికి మీ బెనిఫిట్స్ చూసుకుంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. మీకు స్కిల్ డెవలప్‌మెంట్ ఉంటుందన్నమాట. ద స్కీమ్ ఆఫర్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ వేరియస్ సెక్టార్స్ హెల్పింగ్ ఇంటర్న్స్ డెవలప్ క్రూషియల్ స్కిల్స్ దట్ విల్ ఎన్హాన్స్ దేర్ ఎంప్లాయబిలిటీ అండ్ ప్రిపేర్ దెమ్ ఫర్ ఫ్యూచర్ కెరీర్ ఆపర్చునిటీస్. ఓకేనా. అంటే ఒక ఫ్రెషర్‌గా జాబ్స్‌కి అప్లై చేసే కంటే ఇలాంటి ఇంటర్న్‌షిప్స్ చేసి మీరు స్కిల్ గెయిన్ చేసుకొని ఆ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని మీరు గనక ఫ్రెషర్ జాబ్స్‌కి అప్లై చేసుకున్నట్టయితే ఎవరైతే నార్మల్‌గా అప్లై చేస్తారో వాళ్ళకన్నా మీకు తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో ఇలాంటి ఇంటర్న్‌షిప్స్ కూడా మీరు ఏది కూడా మిస్ చేయకూడదు. ఇది మీ కెరీర్‌ని బూస్ట్ చేస్తుంది. ఎందుకంటే మీకు చాలా డొమైన్స్‌లో మీకు నాలెడ్జ్ అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే 1 ఇయర్ పాటు ఒక డొమైన్‌లో వర్క్ చేస్తున్నారంటే అక్కడ మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చో మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత మీకు నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అంటే మీరు మీ యొక్క ఫెలో ఇంటర్న్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు క్లోజ్‌గా మూవ్ అవ్వచ్చు. మీకు తెలియని విషయాలు వాళ్ళ దగ్గర తెలుసుకోవచ్చు. నెట్వర్కింగ్ చేయొచ్చు. అంటే తర్వాత మీకు జాబ్స్ అప్లై చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని హెల్ప్ చేయొచ్చు. లేదంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ డైవర్స్ సెక్టార్ ప్లేస్‌మెంట్స్ ఓకేనా. అంటే మీకు అక్కడ చాలా సెక్టార్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే 500+ కంపెనీస్ అంటే అన్ని ఐటీ సెక్టారే కాదు కదా. మీకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ గాని అండ్ ఇంకా చాలా సెక్టార్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఐటీ, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మోర్ సెక్టార్స్ అయితే ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ మీరు రోల్స్‌కి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్న్‌షిప్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ 12 మంత్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీకు చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. మీ లింక్డ్ఇన్ అండ్ రెజ్యూమేలో మీరు అది పెట్టుకోవచ్చన్నమాట. నెక్స్ట్ పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకుంటే మీరు వెబ్‌సైట్ పోర్టల్‌కెళ్ళాలి. మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫార్మ్ ఫిల్ చేయాలి. ఇంటర్న్‌షిప్ మీరు చూస్ చేసుకోవాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. మీ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఆ సబ్మిట్ చేసిన అప్లికేషన్ మీరు ట్రాక్ చేయాలన్నమాట. అంటే దాని స్టేటస్ ఏంటి? మీరు సెలెక్ట్ అయ్యారా లేదా? ఎక్కడి వరకు వెళ్ళింది? ఇదంతా మీరు ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే దీన్ని మీరు 21-24 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బిలో 21 ఉన్న వాళ్ళు అప్లై చేసుకోలేరు. అబౌవ్ 24 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోలేరు. అండ్ దీనికి లాస్ట్ డేట్ కూడా ఉందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి మీరు చూసుకోవచ్చు ఇక్కడ పీఎం ఇంటర్న్‌షిప్ పోర్టల్‌లో మీకు 12థ్ మార్చ్ లాస్ట్ డేట్ అనమాట. సో ఎవరైతే ఇక్కడ 12థ్ మార్చ్‌కి 21 ఇయర్స్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ 12థ్ మార్చ్‌కి 24 ఇయర్స్ దాటిపోతుందో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోకూడదనమాట. ఓకేనా. అప్లై చేసుకునే టైంకి మీ ఏజ్ అనేది 21-24 మధ్యలో ఉండాలన్నమాట. అంటే 21 ఇంక్లూడ్ అవుతుంది. 24 కూడా ఇంక్లూడ్ అవుతుంది. అండ్ మీరు ఇండియా రెసిడెంట్ అయి ఉండాలి. మీ యొక్క మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు 10థ్ క్లాస్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్ చదివిన అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. కంప్లీట్‌గా డిగ్రీ కంప్లీట్ చేయాల్సిన అవసరమే లేదు. 10థ్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ వీళ్ళు నలుగురు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంబీఏ, ఎంబీబీఎస్, సీఏ ఇలాంటి పెద్ద పెద్ద కోర్సెస్ ఉంటాయి కదా పీహెచ్‌డీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదనమాట. ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ చూసుకుంటే మీరు ఆల్రెడీ ఈ ఇంటర్న్‌షిప్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఫుల్ టైమ్‌కి ఎక్కడ వర్క్ చేయకూడదు. మీరు పార్ట్ టైమ్‌గా వర్క్ చేసినా నో ప్రాబ్లమ్. అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు అందరూ కూడా ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది మాక్సిమము. సో ఎవరైతే ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ చేస్తారో అంటే కాలేజ్‌కి వెళ్లి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు చదువుతారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఎవరైతే డిస్టెన్స్‌లో చదువుతూ ఉంటారో వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అనమాట. అంటే ఆన్‌లైన్‌లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఆన్‌లైన్‌లో ఇంటర్మీడియేట్ ఆర్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదంటే పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదంటే డిస్టెన్స్ చదువుతూ ఉంటారు కదా. అంటే వేరే వర్క్ చేసుకుంటూ ఓన్లీ ఎగ్జామ్స్ రాయడానికి మాత్రమే వెళ్తూ ఉంటారు. ఓపెన్ యూనివర్సిటీస్ అంటారనమాట. ఇలాంటి వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే డిగ్రీస్ ఫుల్ టైమ్ డిగ్రీస్ ఉంటాయో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవ్వరనమాట. నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది మీకు 8 లాక్స్ పర్ యానమ్ కన్నా తక్కువ ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరు కూడా కూడా పర్మనెంట్ ఆర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదనమాట. ఇనెలిజిబిలిటీ క్రైటీరియా ద ఫాలోయింగ్ ఇండివిడ్యువల్స్ ఆర్ నాట్ ఇనెలిజిబుల్. ఒకటొచ్చేసి గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ప్రీమియర్ ఇన్‌స్టిట్యూషన్స్ ఐఐటీ, ఐఐఎమ్స్, నేషనల్ లా యూనివర్సిటీస్, ఐఐఎస్‌సిఆర్స్, ఎన్ఐడి, ట్రిపుల్ ఐటీ వీళ్ళు ఎలిజిబుల్ కాదు. సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఎంబీఏ ఆర్ ఎనీ మాస్టర్ డిగ్రీ వీళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. దోస్ ఎన్రోల్డ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ స్కిల్ అప్రెంటిస్‌షిప్ ఆర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వీళ్ళు ఎలిజిబుల్ కాదు. దోస్ హూ హావ్ కంప్లీటెడ్ అప్రెంటిస్‌షిప్ అండర్ ఎన్ఏటీఎస్ అండ్ ఎన్ఏపీఎస్ ఓకేనా. ఇవి 2 గవర్నమెంట్ పోర్టల్స్ అనమాట. వీటిలో కూడా చాలా మంది రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఇంటర్న్‌షిప్స్ అనేవి అంటే అప్రెంటిస్‌లు అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు. అంటే వీళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ రావు. మాకు బయట జాబ్స్ అనేవి దొరకడం కష్టము. ఇక్కడ ఫుల్ టైమ్ డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గోల్డెన్ ఛాన్స్ అనమాట. సో మీ ఫ్రెండ్స్‌లో గాని, మీ ఫ్యామిలీస్‌లో గాని ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో ఓపెన్ డిగ్రీ గాని, ఆన్‌లైన్‌లో గాని డిగ్రీస్ కంప్లీట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని గాని, ఈ జాబ్ లింక్‌ని గాని వాళ్ళకి షేర్ చేయండి. అప్లై చేసుకోమని చెప్పండి. వాళ్ళకి హెల్ప్ చేయండి.
చేయండి. వాళ్ళకి ఒక కెరీర్ పాత్ చూపించినట్టు మీరైతే హెల్ప్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 12థ్ మార్చ్ 2025 ఇందాక మీకు చెప్పా కదా! దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే ఇలాగా గవర్నమెంట్ వెబ్‌సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూత్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఎవరైతే ఇప్పటివరకు రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన వాళ్ళైతే లాగిన్ క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని అక్కడ మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నాయి. ఇదంతా మీకు ఇందాక చెప్పిందే. అండ్ మీకు 4,500 వచ్చేసి మీకు గవర్నమెంట్ నుంచి వస్తుంది. 500 అనేది మీ యొక్క కంపెనీ నుంచి అయితే మీకు వస్తుందన్నమాట. 12 మంత్స్ మీకు రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. టాప్ ఇండియన్ కంపెనీస్ దగ్గర నుంచి. ఇక్కడ కూడా ఉంది మీకు రిజిస్టర్ అనేది క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ మీ యొక్క సంబంధించిన యూజర్ మాన్యువల్ ఉందన్నమాట. అంటే ఎలా మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి ఇది మొత్తం మీరైతే చెక్ చేసుకొని నీట్‌గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరైతే అప్లై చేసుకోండి. స్పోర్ట్స్, టెలికామ్, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, అగ్రికల్చర్ అండ్ అలైడ్, ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఇంకా మీకు చాలా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అయితే మీరు వర్క్ చేసుకునే ఆపర్చునిటీ మీరైతే గెయిన్ చేసుకుంటారనమాట. ఇక డూస్ అండ్ డోంట్స్ కూడా ఉన్నాయి కొన్ని. అవి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యూత్ రిజిస్ట్రేషన్, ప్రొఫైల్ క్రియేషన్ ప్రాసెస్ ఇవన్నీ మీరు చేయాలి. ఇవి మీరు చేయకూడదు. ఇది వచ్చేసి ఇంటర్న్‌షిప్ అప్లికేషన్ ప్రాసెస్. ఇవి మీరు చేయాలి. ఇవి మీరు చేయకూడదు. ఓకేనా? వన్స్ మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ నీట్‌గా చదువుకొని స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరైతే చేయండి. అప్పుడైతేనే మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు.